ఏలూరు జిల్లా కైకలూరు ప్రాంతంలో పేలుడు ఘటన సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లను గుంటూరుకు తరలించారు. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో 6గురికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఘటనపై బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు అధికారులు. బాధితులంతా నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్లు. బతుకు తెరువు కోసం కైకలూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కైకలూరు ప్రాంతంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా చికిత్స అందిస్తున్నారు. జ్యుడిషియల్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం న్యాయాధికారులు హాస్పిటల్ లోపల జ్యుడిషియల్ రిపోర్ట్ కూడా రాస్తున్నటువంటి పరిస్థితి. బాధితులను అడిగి సమాచారం సేకరిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి బాధితులకు సంబంధించినటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఏం జరిగింది? 9 గంటలు. గ్యాస్ కి దోమల కడ్డీలు ఉంటది కదా, అది వెలిగించి గ్యాస్ లిక్ అవుతూ ఉండేది అండి. అదే పేలిపోయింది, గ్యాస్ బండ పేలిపోయింది. గ్యాస్ సిలిండర్ దగ్గర పెట్టారా మీరు? పెట్టలేదు, ఆ పిల్లోడు తెలియకుండా పెట్టేశాడంట గ్యాస్ బండ. చిన్న పిల్లోడు అదే పేలిపోయింది రాత్రి. ఎంతమంది ఉంటారమ్మా మీరు అక్కడ? మేము అక్కడ 30 సంవత్సరాల నుంచి ఉంటాం. 20-30 డేరలు ఉండదు. గుడిసెలు అన్ని 6 డేరలు 6 గుడిసెలు కాలిపోయింది. గుడిసెలు అన్ని మనుషులు మొత్తం బయటికి వచ్చేసారు. గుడిసెలు కాలిపోయింది. ఎంతమందికి తగిలింది ఇప్పుడు? 6 మందికి. అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత అంటే బయటకు వచ్చే క్రమంలో ఏం జరిగింది అసలు? బయటికి అప్పుడు బాగా కాలిపోయి బయటికి వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాం, గవర్నమెంట్ హాస్పిటల్ కైకలూరు. అక్కడి నుంచి అక్కడ అవుదు అని చెప్తే ఇక్కడ వచ్చాం. ఏం చేస్తుంటారు మీరు అక్కడ? చెరువులు మేత మేతలు వేసుకుంటాం. ఏ ప్రాంతం అసలు మీది? మాది నెల్లూరు దగ్గర ఉంటాం. అక్కడ గూడూరు ప్రాంతం. గూడూరు నుంచి మీరు అక్కడికి వెళ్ళారా? అక్కడ ఏరే చెన్నై వాళ్ళు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు ఉండరు. మాది గూడూరు, ఇంకో సగం మందిది నెల్లూరు, అట్లా ఉండరు. మరి ఏం చెప్తున్నారు డాక్టర్లు? డాక్టర్లు చూస్తుండారు, ట్రీట్మెంట్ చేస్తుండారు. నెల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి గూడూరు ప్రాంతానికి సంబంధించినటువంటి సంచార జాతులుగా వీళ్ళని చెప్పుకోవచ్చు. ఇక్కడ కైకలూరు ప్రాంతంలో రొయ్యల చెరువులు ఇతర కార్యక్రమాలకు సంబంధించి అంటే అక్కడ జీవనోపాధి కోసం ఆ ప్రాంతానికి వచ్చారు. దాదాపు 30 సంవత్సరాలుగా అదే ప్రాంతంలో ఉంటున్నాం అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. రాత్రి మస్కిటో కాయలు ఏదైతే ఉందో ఆ మస్కిటో కాయలు వెలిగించి గ్యాస్ సిలిండర్కి దగ్గరగా పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బాధితులు చెప్తున్నారు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో 6గురికి చికిత్స అందిస్తున్నారు. సో ప్రస్తుతం జ్యుడిషియల్ రిపోర్ట్ కూడా రాస్తా ఉన్నారు. బాధితుల పరిస్థితి ఏంటి అనేది న్యాయాధికారులు వచ్చి లోపల మొత్తం కూడా రికార్డు రాస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బాధితులకైతే మెరుగైన వైద్యం అందిస్తున్నామనేది డాక్టర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.